నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. మన పార్లమెంట్లో రాహుల్ గాంధీకి ఎక్కడ దొరికిందో ఏమో ఓ పుస్తకం పట్టుకొని ఆగమాగం చేసిండు పార్లమెంట్ మొత్తం. ఆ పుస్తకంలో ఏముంది, ఆ పుస్తకం రాసిన వాళ్ళు ఎవరు, ఆ రాసినటువంటి వ్యక్తికే ఈ పుస్తకం ఎట్లా పోయిందో తెలియదు, హక్కులు పొందినటువంటి వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు ఎట్లా విడుదలైంది, ఏం సంగతి. మరి ఏం పుస్తకం అది, ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఎందుకు ఆ లొల్లులు అవుతున్నాయి, ఇవన్నీ కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత సైన్యం మాజీ చీఫ్ నరవాణే ఆత్మకథ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ వివాదంలో చిక్కుకుంది. ఈ పుస్తకం రక్షణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో విడుదల నిలిచిపోయింది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ పార్లమెంట్లో పుస్తకాన్ని ప్రదర్శిస్తూ అందులోని అంశాలను ప్రస్తావించారు. దీంతో రచ్చ మొదలైంది. ఇదే సమయంలో పుస్తకం ప్రచురణ సంస్థ కీలక ప్రకటన చేసింది. తాము దీన్ని డిజిటల్ లేదా పుస్తక రూపంలో ఎక్కడ అందుబాటులో ఉంచలేదని తెలిపింది. మరి ఈయనకి ఇదివరకు ఎట్లా అందిందో ఏమో అర్థం కాదు. ఇదివరకు ఎక్కడి నుంచి వచ్చింది పుస్తకం, దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తారు ఇక ఆర్మీ వాళ్ళు. జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే, ఈయన పూర్తి పేరు ఎందుకంటే మనకి ఇప్పటిదాకా వినొస్తుంది నరవాణే. పూర్తి పేరు ఏంటంటే మనోజ్ ముకుంద్ నరవాణే ఆత్మకథ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ దేశంలో రాజకీయ ప్రకంపనలు లేపుతున్నాయి. ఇది పబ్లిషర్ పెంగ్విన్ ర్యాండ్ హౌస్ ఇండియా అనే దాంట్లో ట్వీట్ చేసి ఆయన నా పుస్తకం ప్రస్తుతం స్థితి ఇది అంటూ పోస్ట్ పెట్టారు. లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ పుస్తకం గురించి లోక్సభలో ప్రస్తావించడంతో రచ్చ మొదలైంది. 2020లో చైనాతో సరిహద్దుల్లో ప్రతిష్టంభన సమయంలో జరిగిన సంఘటనను వివరించారు ఈ పుస్తకంలో. ఈ పుస్తకం ఇప్పటి వరకు అటు ముద్రణ లేదా డిజిటల్ రూపంలో అధికారికంగా విడుదల కాలేదని ప్రచురణ సంస్థ పెంగ్విన్ స్పష్టం చేసింది. రక్షణ శాఖలో ఒక మామూలు ఆర్మీ ఉన్నా సరే, రక్షణ శాఖలో వంటలు చేసేటువంటి పాకయాకికుడు అంటాం మనం, వంటలు చేసేటువంటి వ్యక్తి ఉన్నా సరే ఎవరు కూడా రహస్యాలను బయట పెట్టొద్దు ఆయన భార్యకు పిల్లలకు ఆ ప్రమాణం అట్లా చేస్తారు. ఒక చీఫ్, ఒక కమాండర్ స్థాయి ఈయన రిటైర్డ్ కాగానే ఆత్మకథలు ఏం రాసుకుంటాడండి. ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయ్యాను, నేనేం చేస్తా, రిఫ్లెక్షన్ న్యూస్లో మా మిత్రులు ఇలా ఉన్నారు, ఆ మిత్రులతో ఈ అనుబంధాన్ని నేను షేర్ చేసుకుంటా. ఒక సినీ నటుడు నాకు సినీ ప్రవేశం ఎట్లా జరిగింది ఏమైంది అనేది